హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి అయితే ఎస్ఎస్సి జీడీ ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. అండ్ ఇక్కడ మనం టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అని చూసుకుంటే 24,000 చిల్లర అనేది వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. ఆన్లైన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అవడం జరిగిందండి. డిస్క్రిప్షన్లో నేను లింక్ అనేది ఇస్తానండి. ఎలా అప్లై చేయాలి ప్రాసెస్ అంటే కూడా వీడియో అయితే ఉంటుంది. అదైతే మీరు చూసి అప్లై అనేది చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లింక్ అనేది కూడా పెట్టడం అయితే జరుగుతుంది. ఒక డౌట్ అయితే చాలామందికి అయితే ఉందండి. మీరు అప్లై చేసేటప్పుడు అయితే ఫోటో పైన అయితే మీరు డేట్ అనేది మెన్షన్ చేయాలా లేదా అనేది ఇక్కడ చాలామందికి అయితే డౌట్ అనేది వస్తుంది. అయితే ఈ వీడియోలో అయితే క్లారిటీగా అనేది నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి. ఎందుకంటే చాలామందికి అనేది ఇంతకుముందు అయితే మీరు డేట్ మెన్షన్ చేయకపోతే మీ ఫామ్ అనేది రిజెక్ట్ అనేది అవ్వడం అయితే జరిగింది. సెక్షన్ని బట్టి అయితే ఇక్కడ మనం క్లారిటీగా అనేది తెలుసుకుందాం. అండ్ ఇక్కడైతే మీరు ఫస్ట్ అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. నోటిఫికేషన్ క్లారిటీగా చూపిస్తాను. వీడియోని లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీగానే అర్థం అవడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరు గమనించవచ్చండి, ఫోటో అనేది ఎలా ఉండాలి ప్రాసెస్ అంటే అని కూడా ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ ఫోటో అనేది చూసుకుంటే ఇక్కడ జేపీఈజీ కానీ జేపీఈజీ ఫార్మాట్లో కానీ ఉండాల్సి అయితే ఉంటుందండి. 20 to 50 KB లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది మీ ఫోటో. మీరు చూసుకుంటే ఫోటో పైన ఎక్కడైనా మీరు డేట్ అనేది అయితే మెన్షన్ అయితే చేయాలి కంపల్సరీ అని ఇక్కడైతే వాళ్ళు చెప్పలేదు. కాకపోతే ఇక్కడ మీరు చూసుకుంటే ఫోటో అనేది 3 months ఓల్డ్ అయితే ఉండకూడదని చూపించడం అయితే జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు అనక్సరీ 3లో ఇక్కడ మీరు గమనించవచ్చు అండి, నోటిఫికేషన్లో ఉండడం అయితే జరుగుతుంది. అయితే యాక్సెప్టబుల్ ఫోటో అనేది ఇక్కడ మీరు చూసుకుంటే సింపుల్గా అనేది బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ కానీ బ్లూ కానీ ఉంటే సరిపోతుంది. అండ్ ఫోటో అయితే క్లారిటీగా అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. మీరు ఫోటోషాప్లో వెళ్ళేటప్పుడు అయితే మీకు ఫోటో అనేది ఎలా తీస్తారో అదే విధంగా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ డేట్ అనేది అవసరం అనేది లేదండి. కాకపోతే ఇక్కడ 3 months ఓల్డ్ అయితే ఉండకూడదని చూపించడం అయితే జరిగింది. అండ్ జూలై ఇక్కడ 27 తర్వాత దిగిన ఫోటో మాత్రమే ఉండాల్సి అయితే ఉంటుందండి. బ్లర్గా ఉన్న ఫొటోస్ కూడా ఇక్కడైతే యాక్సెప్ట్ అనేది అవ్వదు. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు ఫోటో అనేది ప్రాపర్గా లేకపోతే ఇక్కడ అదేవిధంగా మీరు గాగుల్స్ పెట్టుకున్న ఫొటోస్ కూడా మీరు యాక్సెప్ట్ అయితే చేయరు. అదేవిధంగా మీరు సెల్ఫీ దిగిన ఫొటోస్ అనేది చాలామంది అయితే అప్లోడ్ అనేది చేస్తుంటారండి. అలాంటి వారైతే కంపల్సరీగా రిజెక్ట్ అనేది చేయడం అయితే జరుగుతుంది. సింపుల్గా మీరు ఫోటోషాప్లో వెళ్ళినప్పుడు ఇలా దిగుతారో అదేవిధంగా అయితే ఉండాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.